ఇక విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకల పర్యవేక్షణకు కీలకమైనటువంటి నూతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ అలాగే సాంకేతిక భవనాన్ని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే ఎంపీలు కేశినేని శివనాథ్ అలాగే వల్లభనేని బాలశౌరితో కలిసి ప్రారంభించారు. సుమారు 77 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఈ ఆధునిక ఏటీసీ టవర్ భవనంలో వారు జ్యోతి ప్రజ్వలన చేసి విమానాశ్రయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇక దసరా నాటికి కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేలా పనులు వేగవంతం చేశామంటూ కేంద్ర మంత్రి తెలియజేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఎయిర్పోర్టు వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆగస్టు 13 తర్వాత వారణాసి, కలకత్తా సర్వీసులు ప్రారంభం కానున్నట్టుగా ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం కొచ్చి, గోవా, శబరిమలై రూట్లలో కూడా కొత్త విమాన సర్వీసులు నడపాలంటూ కేంద్ర మంత్రిని కోరినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఏటీసీకి సంబంధించి ఒక కొత్త భవనాన్ని 77 కోట్ల రూపాయలతో ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విజయవాడలో సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో టెర్మినల్ బిల్డింగ్ కానీ ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. ఏటీసీ భవనం అనేది ఫ్లైట్స్ తాలూకు ఆపరేషన్స్ కి చాలా కీలకమైనటువంటిది. గతంలో ఈ ఎయిర్పోర్ట్ లో ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ లో నుంచి ఈ యొక్క ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే భవిష్యత్తు ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటినీ కూడా జోడించుకొని 77 crores తో ఈ యొక్క అద్భుతమైనటువంటి భవనాన్ని